అధ్యక్ష చైర్మన్ గారికి నేను రాజీనామా పంపించాను అధ్యక్ష, ఇచ్చాను అధ్యక్ష మీ ఛాంబర్కి వచ్చి. మరి 3 నెలలు అవుతుంది అధ్యక్ష, ఇంతవరకు ఈ రాజీనామాని ఆమోదించలేదు. మరి నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈరోజు ఈ రాజీనామాను చేశాను అధ్యక్ష. దయచేసి మీరు తొందరగా దీన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పి సభాముఖంగా నేను కోరుతున్నాను అధ్యక్ష. తప్పనిసరి. ఓకే. అధ్యక్ష, ఎందుకు మీరు లేట్ చేస్తున్నారు నాకు చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, నేను వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీగా మరి రాజీనామా చేశాను. మరి 3 నెలలు అవుతుంది అధ్యక్ష, మీరు యాక్సెప్ట్ చేయకుండా దీన్ని నానుస్తున్నారు. దీన్ని తొందరగా మీ రిజిగ్నేషన్స్ అన్ని పరిశీలనలో ఉన్నాయి, పరిశీలిస్తున్నాం. ఓకే ప్లీజ్ సెలవు. రవిబాబు గారు, కుమారరావు గారు. ప్లీజ్ 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 సెలవు. మీ రాజీనామాలు పరిశీలనలో ఉన్నాయి, పరిశీలిస్తున్నాం. ప్లీజ్ సెలవు. కంటిన్యూ. రవిబాబు గారు, జనరల్ డిస్కషన్. మీరు డిస్కషన్లోకి వెళ్ళకండి, మీరు కూర్చోండి. దయచేసి మీరు మీ అప్పీల్ చేశారు, విన్నాం. మీ రాజీనామాలు పరిశీలనలో ఉన్నాయి, దయచేసి కూర్చోండి. ఓకే. రవిబాబు గారు, జనరల్ డిస్కషన్ బడ్జెట్. అధ్యక్ష, బడ్జెట్ పై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రజల జీవన విధానాలను ప్రభావితం చేసేది ప్రభుత్వ విధానాలు మాత్రమే. ఏ ప్రభుత్వంలో అయితే తరతరాలుగా అణచివేతకు గురైన ప్రజల జీవన విధానాలు మెరుగుపరచడానికి సరైన బడ్జెట్ కేటాయింపులు చేయడమే కాకుండా చిత్తశుద్ధితో అమలు చేస్తారో అప్పుడే ఆయా వర్గాలలో నిజమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అధ్యక్ష. అనేకమైనటువంటి ఆలోచనలతోటి, ఆశలతోటి ఈ రాష్ట్రంలో ప్రజలు వీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి ఎంతో ఆశతో ఎదురు చూస్తారు అధ్యక్ష. కానీ మొన్న ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అనేకమైనటువంటి నిరాశలను ప్రజలకు మిగిల్చింది అధ్యక్ష. ఎన్నికల సందర్భంగా ఎన్నో ఆలోచనలు, ఆశలను ప్రజల మనసులో రేకెత్తించారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దేవుని మీద భక్తి ఎప్పుడూ ఉండదు. నేను రాసి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దేవుడిని రాజకీయాల కోసం ఉపయోగించుకునే అత్యంత హేయమైన మనసు కలిగిన వ్యక్తి. ఆ మనిషికి ఎప్పుడు భక్తి లేదు, భక్తి ఉండదు కూడా. అటువంటి వ్యక్తి తన హయాంలో ఏదైనా కానీ చెడు టీటీడీకి ఏదైనా జరిగే కార్యక్రమం జరిగి ఉన్నా అది ఒక్క ఆయన హయాంలో మాత్రమే జరగగలుగుతుంది. మిగతా ఎవరి హయాంలో జరగదు. ఎందుకంటే ఆయనకు దేవుడు అంటే భయము లేదు, దేవుడు అంటే భక్తి లేదు. ఎవరు పోతా ఉన్నారమ్మా? సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు. ఏమవుతుంది? నీళ్ళు ఏమవుతుంది? ఇంకోరు వస్తారు. దుర్గా, అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దుర్గా, ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకో, లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు. మీ అందరు గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా. లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు.
యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో, ఈ సూపర్ 6లు సూపర్ 7లు ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలు అయినప్పుడు, వీళ్ళ మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ప్రజల్లోకి, ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తుంది. ఎవరైనా కూడా అధికార పార్టీలోకి ఎవరైనా కూడా ఒకరో ఇద్దరో పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ గ్రహపాటు అది.